నిషా వాళ్ళ నాన్నగారు ప్రతాప్ అలాగే వాళ్ళ అమ్మ సార్ తీసుకుని వస్తూ ఉంటారు. ఒక్కసారిగా రమాదేవి వచ్చి పలకరిస్తుంది. ఆ తర్వాత హర్ష చూసి ఏంటి ఇదంతా అడుగుతూ ఉంటారు. ఇంకా నిషా వాళ్ళ నాన్నగారు ప్రతాప్ ఏమో ఒక్కసారిగా మాట్లాడిపోతుంటారు. అసలు ఏంటి వదిన ఇదంతా అని చెప్పి రమాదేవి అనగానే, అంటే మా అమ్మాయికి శ్రీమంతం చేయని వచ్చామమ్మా అని ప్రతాప్ అని మాటకి ఒకసారి చామంతి ప్రేమ షాక్ అవుతూ ఉంటారు. శ్రీమంతం ఏంటి బావగారు, మెడలో తాళపడకుండా పెళ్ళి అవ్వకుండా ఇప్పుడు శ్రీమంతం ఏంటి అని హర్ష అనగానే, డెలివరీ అయ్యాక శ్రీమంతం చేయలేం కదా అని ప్రతాప్ అన్న మాటలకి, మీరు ఎన్నైనా చెప్పండి ఇదైతే కరెక్ట్ కాదన హర్ష అన్న మాటలకి ప్రేమ్ బాబు ఒప్పుకోవాలని చెప్పి చామంతి చాలా సంతోషం చూస్తూ ఉంటుంది. నానా ఇందులో అసలు డిస్కషన్ ఏమీ అక్కర్లేదే, అయినా నాకు అదే అనిపిస్తుంది. ఆయన కూతురు ప్రెగ్నెన్సీతో ఉంది, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి శ్రీమంతం ఎలాగో చెయ్యాలి కదా అని చెప్పి ప్రేమ్ సపోర్ట్ చేసి మాట్లాడుతుంటాడు. ఒక్కసారిగా హర్ష చామంతి షాక్ అవుతూ ఉంటారు. ఇంకా చామంతి అయితే ఇంకా షాక్ లాగా చూస్తుండిపోతుంది. ఏ లోటు లేకుండా చేయండి, ఆ ఏర్పాట్లు నేను కూడా సాయం చేస్తా అని చెప్పేసి ప్రేమ్ అన్న మాటలకి రమాదేవి నిషా సంతోషపడుతూ ఉంటారు. చామంతి అయ్యమని చూస్తూ ఉంటారు.